life of a middle class in India is very hardest one. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి కుటుంబాన్ని అవలేలగా అడుగులు ముందుకేయడం చాలా కష్టమైంది. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఇప్పటికీ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. పేదవాళ్ళ కన్నా పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అవి మనం ఎప్పుడూ ఎక్కడ మనం చూడలేము కూడా. మీకు కొంతమంది మన సంపాదన గురించి మనం మాట్లాడితే ఇప్పుడు చెప్తాను, చూడండి. కేటగిరీస్ విచ్ కమ్ బిలో పోవర్టీ లైన్, దట్ ఈస్ అప్ టు 5,000 రూపీస్. అంటే ఒక 5,000 రూపాయలు సంపాదించిన ఒక సామాన్యుడిని మనం బిలో పోవర్టీ అంటాం. బిలో పోవర్టీ అంటే పేదవాడి కన్నా ఇంకా పేదవాడు. అంటే ఒక కూలి, ఒక నాలి చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి రోజుకి ఒక 100, 150 వస్తే అది నెల అయినప్పటికీ 5,000 అవుతుంది. అంటే వాళ్ళు బతికేది ఒక గుడిసెల్లోనో లేక ఫుట్పాత్స్ పైన ఇలా బతుకుని సాగిస్తూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ బిలో పోవర్టీ. వీళ్ళు ఎలా బతుకుతారు తర్వాత మాట్లాడతాం. అండ్ కేటగిరీ 2, who earns between 5,000 to 18,000 is called poor. అంటే పేదవాళ్ళు. ఎవరైతే 5,000 నుంచి 18,000 మధ్యలో సంపాదిస్తారో వాళ్ళని పేదవాళ్ళు అంటారు. అంటే వాళ్ళకి 5,000 నుంచి 18,000 రావాలి అంటే సుమారు వాళ్ళకి రోజుకి 150 నుంచి ఎలా లేదన్నా సరే 600 మధ్యలో రావాలి. అంటే ఇవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న కూలీస్, లేదంటే ఆటో డ్రైవర్స్, ఇట్లా 5,000 నుంచి 18,000 సంపాదించిన వాళ్ళని పోర్ అంటారు. వాళ్ళు కూడా ఎలా బతుకుతారో మనం మళ్ళీ వచ్చే వీడియోలో మాట్లాడతాం. అండ్ ద కేటగిరీ నెంబర్ 3, దట్ ఈస్ a person who earns between 18,000 to 45,000. అంటే రోజుకి 600 నుంచి 1,500 సంపాదించిన వాళ్ళు ఓ మాదిరిగా బతికే ఛాన్సెస్ కాస్తూనే ఉన్నాయి మన భారతదేశంలో. అటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం అవలేలుగా బతికే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. తెలంగాణ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఇటువంటి స్టేట్స్లో బతకడం ఈ 18,000 నుంచి 45,000 అంటే చాలా కష్టం. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. వెల్, కమింగ్ టు కేటగిరీ నెంబర్ 4, దట్ ఈస్ who earns between 45,000 to 75,000. 45,000 to 75,000, who earns 1,500 to 2,500 in a month is called lower middle class. Lower middle class people, they earns 45,000 to 75,000. ఒకప్పుడు 45,000 and 75,000 ఈ రెండు చాలా రిచ్ అండ్ దే లీడ్ అ వెరీ వెల్తీ లైఫ్. ఇది అప్రాక్సిమేట్లీ 20 years బ్యాక్. అండ్ ఫ్రమ్ లాస్ట్ 10 years 45,000 to 75,000 is nothing to live in this society. This is called below middle class. And category 5, now we are speaking about a middle class who earns between 75,000 to 1,50,000. That means 1,50,000 అంటే అట్లీస్ట్ మీకు రోజుకి 5,000 రూపాయల జీతం. రోజుకి 5,000 రూపాయల జీతం సంపాదించి నెలకి 1,50,000 సంపాదించిన ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సర్వసాధారణమైన జీవితం. అంటే 5,000 సంపాదించిన వాడు బతుకుతున్నాడు, అదే ఒకే రోజులో 5,000 సంపాదించిన వాడు బతుకుతున్నాడు. కానీ బతుకులో చాలా తేడా. సో ద పర్సన్ హూ ఎర్న్స్ బిట్వీన్ 75,000 to 1,50,000 ఈజ్ కాల్డ్ ఏ మిడిల్ క్లాస్. దీని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడతాం. నౌ కేటగిరీ నెంబర్ 6, 1,50,000 to 4,00,000 rupees is the upper middle class. Not a middle class, not a lower middle class, it is called upper middle class. అంటే సర్వసాధారణమైన జీవితం నుంచి ఏ లోటు లేకుండా సంతోషంగా బతకడానికి ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాడికి కావాల్సింది 1,50,000 నుంచి 4,00,000 వరకు. 1,50,000 అంటే సుమారు 1,50,000 అంటే సుమారు నెలకి 5,000. అదే 1,50,000 నుంచి 4,00,000 అంటే సుమారు 10,000 నుంచి 15,000 సంపాదిస్తే 4,00,000 అవుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి మంచి ఇల్లులు ఉంటాయి, సంతోషంగా తింటారు, ఏ ఇబ్బందులు ఉండవు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. ఇటువంటి సందర్భం ఉంటుంది. who meets with upper class is the category number 6. Category number 7, they are ultimate rich. They comes between 4 lakhs to 10 lakhs. వాళ్ళు ఏంటంటే
రోజుకి 15,000 నుంచి 30,000 సంపాదిస్తారు. వాళ్ళు రిచ్ క్లాస్లో ఉంటారు. వాళ్ళకి ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళకున్న సౌకర్యాలు కానీ, ఫెసిలిటీస్ కానీ, బాధ్యతలు ఇవన్నీ చాలా సులభంగా ఉంటాయి. ఎందుకంటే డబ్బు ఉంది కదా. డబ్బు ఈజ్ ద వన్ విచ్ లీడ్స్ ఎనీ వన్స్ లైఫ్. అది మనందరికీ తెలిసిందే. రిచ్ వాళ్ళకి అంత కష్టం ఉండదు, అంత అప్పు ఉండదు. మహా అయితే డబ్బు ఉండడం వల్ల బంధాలు పలచబడతాయి. సో కేటగిరీ నెంబర్ 7, who earns 4 lakhs to 10 lakhs is called rich. And now this is the ultimate one. వీళ్ళ తరాలు, వాళ్ళ తరాలు, ఇంకెన్ని తరాలు వచ్చినా హాయిగా బతికేది elite. They earn, this is called category number 8, they earn more than 10 lakhs in a month. More than 10 lakhs in a month, that comes at least 30 to 50,000 per month. 30 to 50,000 per day వాళ్ళు సంపాదిస్తారు. ఒక ఆటో డ్రైవర్ సంపాదించలేడు, 10 ఇళ్లలో పని చేసుకొని పని మనిషి సంపాదించలేదు. ఒకే రోజు ఎంత బలం ఉన్నా సరే 4-5 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే అక్కడ కూలీగా పనిచేసడం చేయలేడు. వీళ్ళు ఓన్లీ అల్టిమేట్ బిజినెస్. ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కడు రోజుకి 30,000 నుంచి 50,000 ఎవడూ సంపాదించలేదు. మీరు ఇప్పుడు చూసారు కదా, దేర్ ఆర్ 8 కేటగిరీస్ ఇన్ ఇండియా. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారంటే 5,000తో బతుకుతున్నారు, 1,50,000తో బతుకుతున్నారు, 4 లక్షలతో బతుకుతున్నారు, 7 లక్షలతో బతుకుతున్నారు, 10 లక్షలతో బతుకుతున్నారు, 10 లక్షల పైన కూడా బతుకుతున్నారు. దట్ ఈస్ విచ్ వీ కాల్డ్ ఎస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ లివింగ్. 5,000 రూపాయలతో బతికినవాడు ఒట్టి పొడి అన్నం నీళ్లు కలుపుకొని బతుకుతాడు. ఒక పేదవాడు ఒక కూర, లిమిటెడ్ కర్రీ అండ్ రైస్తో బతుకుతాడు. వెల్, హూ ఈజ్ ఇంటూ మిడిల్ క్లాస్ 2 కర్రీస్తోని కొంచెం పుష్టిగా తింటాడు. అండ్ హూ ఈజ్ ఎలైట్ అండ్ రిచ్, దే లివ్ ఎ ఫిల్తీ లైఫ్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్ రేట్ పెరిగిపోయింది, పప్పులు, ఉప్పులు, టమాటా, కాయగూరలు అన్నీ పెరిగిపోయాయి, చికెన్, మటన్, ఫిష్ అన్నీ పెరిగిపోతే 5,000 రూపాయలు సంపాదించిన ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక సామాన్యుడు బతకడానికి అట్లీస్ట్ వీ నీడ్ టు ఎర్న్ 1,50,000 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ బిలో మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్. మనకున్న రేంజ్ అది. మనందరం మిడిల్ క్లాస్. మనం రిచ్ అవ్వాలన్నా, ఎలైట్ అవ్వాలన్నా, అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వాలన్నా మన ఆస్తులు అమ్ముకొని బిజినెస్ పెట్టి మళ్ళీ బాల్తో పడతామే తప్ప, మన ఉద్యోగం తప్ప మనం ఏమీ చేయలేము. అండ్ మోర్ ఓవర్ 1,50,000 is comes under 1,50,000 which comes under a category of 1,50,000 which comes under the category of 4 and 5. They are called a middle class. They earn money, they spend, they live. That's it. Category who are under rich and elite, they earn, they live, they bring assets, they bring pride to country. These kind of people. ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఆ భగవంతుని సంపూర్ణంగా మనం నమ్ముకొని, మన కష్టాన్ని మనం నమ్ముకొని. అండ్ మోర్ ఓవర్ పంచ్ లైన్ ఆఫ్ దిస్ టాపిక్ ఈస్ మనీ ఈజ్ ది లైఫ్ బ్లడ్ ఆఫ్ హ్యూమన్. నీ దగ్గర రూపాయి లేకపోతే నిన్ను ఎవడూ కెలకడు. నీ దగ్గర 10 లక్షలు ఉంటే అందరూ నీకు దాసం అవుతారు. బెల్లం చుట్టూ ఏగలు మూగినట్టు ఎవ్రీవన్ విల్ బి అరౌండ్ యూ ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇన్ యువర్ పాకెట్. వెన్ యూ హ్యావ్ నథింగ్ ఇన్ యువర్ పాకెట్, నో వన్ విల్ కేర్ యూ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ and please go according to the earnings you have done and make savings. Jai Hind.